నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రౌడీలు సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించరాదన్న చంద్రబాబు. రావణ్కు వైసీపీ ఆర్థిక సాయం చేస్తోందని ఆక్షేపణ. జగన్పై మరోసారి చంద్రబాబు తీవ్ర విమర్శలు. ఓట్ల కోసం తండ్రిని పూజిస్తూ ఆస్తి కోసం తల్లిని కష్టపెడుతున్నారని విమర్శలు. ఎంఎస్ రాజు తోపుదుర్తి సవాళ్లతో అనంతపురంలో ఉద్రిక్తత. వైసీపీ నేతల అరెస్టు. ఇంట్లో ఖాళీ సీసాలు రాళ్లు స్వాధీనం. ప్రకృతి విధ్వంసం వల్లే హైదరాబాద్లో కాలుష్యం పెరుగుతోందన్న సీఎం. పర్యావరణహిత నగర నిర్మాణమే లక్ష్యమని వెల్లడి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులు జారీ. 7,345 కోట్లతో 1వ జోన్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. హైదరాబాద్లో ఒలింపిక్స్ నిర్వహణ తన కలన్న రేవంత్. గచ్చిబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభించిన సీఎం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం. అస్తవ్యస్తమైన జనజీవనం. రైళ్లు విమాన రాకపోకలకు అంతరాయం. పౌర అణుశక్తి సహా కీలక రంగాల్లో సహకారంపై భారత్ ఆసీస్ ఒప్పందాలు. సొంత స్పేస్ స్టేషన్ దిశగా పయనిస్తున్నామన్న మోదీ. రౌడీలు సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన రావణ్కు వైసీపీ సాయం చేస్తోందని దుయ్యబట్టారు. ఓట్ల కోసం తండ్రిని పూజిస్తోన్న వ్యక్తి ఆస్తి విషయంలో తల్లిని హింస పెడుతున్నారని విమర్శించారు. రాయలసీమ బిడ్డగా సీమకు అన్యాయం జరగనివ్వబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత పాలకుల పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయన్న సీఎం రైతుల సమక్షంలో సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు వివరించారు. పాస్ పుస్తకంలోని క్యూఆర్ కోడ్లో రికార్డులన్నీ స్పష్టంగా ఉంటాయని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి భూ సమస్యల నుంచి రైతులకు విముక్తి కల్పిస్తామని ప్రకటించారు. రాయలసీమ ఇప్పుడు రైజింగ్ సీమ అని సీఎం చెప్పారు. ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ టౌన్షిప్, పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు వస్తోందన్నారు. జొన్నగిరి స్వర్ణగిరి కాబోతోందని 2028లో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామని చెప్పారు. రాయలసీమ తన సొంత గడ్డని గుర్తు చేసిన చంద్రబాబు సీమకు అన్యాయం జరగనీయబోమని స్పష్టం చేశారు. రాజా ముద్రతో ఈ రోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. మళ్ళీ ఎవరైనా దుర్మార్గులు వస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ రికార్డు మార్చే పరిస్థితికి వస్తారు. ఎవరైనా ఎక్కడన్నా కలబెడితే కంప్యూటర్ ఎవరు కలబెట్టారో చెప్పే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఈ ప్రాంతాన్ని మార్చబోయేది సాగునీటి ప్రాజెక్టులు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వీళ్ళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జిటి స్టే ఇస్తే మళ్ళా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనియను. కొత్తగా ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నా. నీళ్లు వచ్చాయి. 1,00,000 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ చేయబోతున్నాం. విసుగు విరామం లేకుండా గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రావణ్ అనే వ్యక్తిని సమర్థించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అవునా కాదా? అవునంటే చేయిల పైకెత్తండి.
మీకు ఎలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. ఎల్నినో వల్ల వాతావరణం సమతుల్యంగా లేదన్న చంద్రబాబు అన్ని రిజర్వాయర్లలో నీళ్లు తగ్గాయన్నారు. జల సంరక్షణ కోసమే జలధార, జలహారతి చేపట్టినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా విదేశాంగ శాఖ ఉప మంత్రి యుయ్ హే సిసిలియా చుంగ్ను ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కోరారు. సియోల్లో ఆయనతో సమావేశమైన లోకేష్ విశాఖ, బుసాన్, ఇంచియాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో కొరియన్ లాంగ్వేజ్ సెంటర్ల ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్స్ పరికరాల తయారీ సంస్థ సునిక్ సిస్టమ్ కో లిమిటెడ్ సీఈఓ ఎస్డబ్ల్యూ చుంగ్తో లోకేష్ చర్చలు జరిపారు. శ్రీ సిటీలో సునిక్ సిస్టమ్స్ డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామని సునిక్ సిస్టమ్స్ సీఈఓ హామీ ఇచ్చారు. కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హాన్ లీతో లోకేష్ చర్చలు జరిపారు. కియా మోటార్స్ డిజైన్ చేసిన పీబీవీ వాహనాలు, ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏపీలో కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేష్ కోరారు. విశాఖ పోర్టు సమీపంలో ఒక సీకేడీ అసెంబ్లింగ్, ఎక్స్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణ కొరియా పెట్టుబడుల ఉప మంత్రి కామ్చాన్ కాంగ్తోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. పీఎం సూర్యఘర్ కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర సబ్సిడీకి అదనంగా 20,000 రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు ఏపీ సర్కారు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. నెలకు 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగించే 27.2 లక్షల మంది బీసీలకు ఈ ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. ఇందుకు 5,445 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ సీఎండీలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపలి కోర్ అర్బన్ ఏరియాను కాలుష్యరహితంగా తయారు చేసేలా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోనందునే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలు కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఆ నగరాల అనుభవాల నుంచే పాఠాలు నేర్చుకుని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నెలకొల్పిన 5.6 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. యూనిట్లో సోలార్ మాడ్యూల్స్ కు సంబంధించిన వివిధ ఉత్పత్తులను సీఎం పరిశీలించారు. తరువాత సభలో మాట్లాడిన సీఎం ఓఆర్ఆర్ బయట మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో ప్రారంభమైన మొదటి సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ అని తెలిపారు. హైదరాబాద్లోని జీడిమెట్ల, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, మూసీనది కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం తెలిపారు. అందుకే కోర్ అర్బన్ ఏరియాను కాలుష్యరహితంగా మార్చాలని సంకల్పించామని చెప్పారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించి ప్యూర్ ఏరియాలో స్థలాలు కేటాయిస్తామని సీఎం వివరించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దేశ రాజధాని ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. మెట్రోపాలిటన్ సిటీస్ లో ఈరోజు తీవ్రమైన సమస్యలను, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నగరాల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత మన జంట నగరాలకు ఉంది. అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ గాని, రేడియల్ రోడ్స్ గాని, మూసీ ప్రక్షాళన గాని, పరిశ్రమలని సిటీ నుంచి తరలించి అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితులు కల్పించి కాలుష్యాన్ని తగ్గించి దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. అదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. బ్లూ కాలర్ ఉద్యోగులలో కొత్త స్కిల్స్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చెప్పారు. ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీని ఆ దిశగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా కృషి చేస్తున్నామని వివరించారు. శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వైట్ కాలర్ జాబ్స్ కి కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్ ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇన్ని రోజులు మనం అమెరికా వైపు చూసినాం. నౌ వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ ఫోకస్ టు జర్మన్, జపాన్, సౌత్ కొరియా. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ చైనా.
We have to inspire from them. We have to compete with them. Then only India is going to reach by 2047 $30 trillion economy. I will work toward 2047. మీ అందరి సహకారం ఉండాలి. 2034 వరకు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని $1 trillion ఎకానమీకి తీసుకెళ్లే వరకు నిరంతరం కష్టపడతామని మీకు మాటిస్తూ ధన్యవాదాలు మిత్రులారా. అంతకుముందు మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడులతో పాటు ఆవిష్కరణలు ఉత్పత్తిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో పాలసీనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించాలనేది తన కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవానికి పీటీ ఉషా, మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను ప్రారంభించిన సీఎం స్పోర్ట్స్ వర్సిటీ వెబ్సైట్, లోగో ఆవిష్కరించారు. క్రీడలను ప్రోత్సహించేందుకే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని సీఎం తెలిపారు. క్రీడాకారులను సరైన దిశలో నడిపించడానికే స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. ఒలింపిక్స్ పథకాల్లో భారత్ ఎప్పుడూ చివరనే ఉంటుందన్న సీఎం ప్రభుత్వ విధానాలే స్పోర్ట్స్లో దేశ దుస్థితికి కారణమన్నారు. 2036లో ఒలింపిక్స్కు హైదరాబాద్ వేదిక కావాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 1999 to 2004, Hyderabad has hosted Afro-Asian Games, World Military Games, Commonwealth Games and other games. After that 20 years, we have not organized any important events in Hyderabad. 23 years back, the combined state has constructed all these facilities. That is why I have decided to revive all the sports culture in Hyderabad, Telangana. Hyderabad, Telangana wanted to host Olympics. In 2036, India is going to host Olympics. That time, we are preparing our state, our Hyderabad, to host Olympics in Hyderabad. That is what my dream. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశ పనులకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి దశ కింద జోన్ 1లో 21 కిలోమీటర్లు భూసేకరణ ఖర్చు కాకుండా 7,345 కోట్లతో అభివృద్ధి చేసేందుకు అనుమతించింది. జోన్ 1ను ఏ, బి భాగాలుగా విభజించింది. జోన్ 1ఏలో హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్ల 20 మీటర్లు 3,232 కోట్లతో అభివృద్ధి చేయనుంది. జోన్ 1బిలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11 కిలోమీటర్ల 80 మీటర్లు 4,113 కోట్లతో పనులు చేపట్టనుంది. ఇందుకోసం ఏడీబీ నుంచి 4,500 కోట్లు రుణం తీసుకున్నారు. మిగిలిన 2,845 కోట్లను హెచ్ఎండిఏ లేదా టీజీఐఏసీ ద్వారా రుణం రూపంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సేకరించనుంది. ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ కోసం ఏడీబీ విధి విధానాలకు అనుగుణంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మొదటి దశలోని జోన్ 1లో 21 కిలోమీటర్లు మూసీని శుద్ధి చేసి రివర్ బెడ్ ప్రొఫైలింగ్ చేయనున్నారు. రోడ్లు, నాలాలు, కాలువలు, రిక్రియేషన్ జోన్లు నిర్మిస్తారు. మూసీ స్వచ్ఛంగా ఉండేందుకు గోదావరి నదితో అనుసంధానిస్తారు. ఫేజ్ 1 పనులు జరిగే ప్రాంతాలను సీఎస్ సంజయ్ జాజు పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దశాబ్దాల కిందట కట్టిన ప్రాజెక్టులు సాగునీటిని అందిస్తుంటే 3 ఏళ్ల కిందట కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం వద్ద మెగా రైతు మేళాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమం కోసం వెనకాడటం లేదని మంత్రి తుమ్మల చెప్పారు. రేపు మొక్కజొన్న రైతులకు చెల్లించాల్సిన నగదు వారి ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొక్కజొన్న కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణనని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఏ పొలంలో రైతు వాళ్ళ దుక్కి దున్నటానికి ఆ మడిలో అడుగుపెట్టిన రైతు కాళ్ళకు తగిలేటువంటి ప్రతి చుక్క ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకొచ్చినాయి తప్ప మధ్యలో వచ్చినటువంటి ఏ టీఆర్ఎస్ పార్టీ చేసుకొచ్చింది లేదు. ఇది చరిత్ర. అందుకే చేతల ప్రభుత్వాలు 10 కాలాల పాటు ఉంటాయి. ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు భ్రమలు కల్పించేటువంటి ప్రభుత్వాలు, పార్టీలు అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చిపోయినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇక మళ్ళీ వచ్చేది లేదు, తిరిగేది కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కల్లో వీక్ అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. కేంద్రం తెలంగాణకు అనేక నిధులు ఇస్తున్నప్పటికీ ఏమిచ్చిందని నిత్యం ప్రశ్నిస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాద్ తాజ్ దక్కన్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఆ పార్టీకి చెందిన మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో 1.74 లక్షల కోట్లతో 2,674 కిలోమీటర్ల రహదారులను నిర్మించినట్టు తెలిపారు. కొత్త రైల్వే ప్రాజెక్టులతో పాటు 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరించిందని పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ కోసం 1,100 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ఢిల్లీ నేతలకు తెలంగాణ ఏటీఎం అని నడ్డా ఆరోపించారు.
रेवंत रेड्डी साहब का मैथमेटिक्स बड़ा वीक है। वो हमेशा बोलते रहते हैं केंद्र ने कुछ नहीं दिया। ये कांग्रेस वालों को एक ही रट है, अपना कुछ कमाना नहीं, दूसरे का खाने से हटना नहीं। हिमाचल प्रदेश में भी यही करते हैं। तेलंगाना के बारे में कि यहाँ की सरकार जो है ये तो दिल्ली कांग्रेस पार्टी के लिए ये एटीएम है, एटीएम। और मैं नहीं कह रहा हूँ, रेवंत रेड्डी कह रहे हैं। कांग्रेस पार्टी 1000 करोड़ रुपए कांग्रेस परिवार को देने के लिए तैयार है एवरी ईयर। तो ये किसका पैसा है? ये आपका पैसा है। పౌర అణుశక్తి, సముద్ర భద్రత, కీలక ఖనిజాలు వంటి పలు కీలక రంగాల్లో సహకారం బలోపేతం చేసుకునేందుకు భారత్, ఆస్ట్రేలియా పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా చేరుకున్న మోదీ ఆసీస్ ప్రధాని యాంథోనీ ఆల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా సీఈఓ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. విమాన రవాణా, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, టెక్నాలజీ, ఆహార భద్రత వంటి రంగాల్లో ఉన్న అవకాశాలపై సీఈఓలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆల్బనీస్, మోదీ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో విస్తృత చర్చలు జరిపిన మోదీ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అణుశక్తి రంగంలో ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసినట్టు తెలిపారు. ఈ ఒప్పందం ఆస్ట్రేలియా నుంచి భారత్కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేస్తుందన్నారు. నౌకా నిర్మాణం, మరమ్మతు, నిర్వహణలో ఇరు దేశాలు కలిసి సాగనున్నట్టు చెప్పారు. ఉగ్రవాదం ఒక దేశానికే పరిమితం కాకుండా యావత్ మానవాళికి తీవ్రమైన సవాలుగా మారిందని మోదీ అన్నారు. आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की। भारत और ऑस्ट्रेलिया मानते हैं कि आतंकवाद केवल किसी एक देश के लिए नहीं बल्कि पूरी मानवता के लिए गंभीर चुनौती है। इसलिए आतंकवाद के खिलाफ हमारी लड़ाई भी साझा है, हमारे संकल्प भी अटूट है और हमारा सहयोग भी लगातार मजबूत हो रहा है। हमारा यह भी मानना है कि विश्व के अनेक भागों में चल रहे तनावों और युद्धों का समाधान डायलॉग और डिप्लोमेसी से ही संभव है. మరింత ఎదగాలి, మరింత సాధించాలనే స్ఫూర్తితో 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు భారత్ అడుగులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మెల్బోర్న్ మార్వెల్ స్టేడియంలో మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి మోదీ పాల్గొన్నారు. 30,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. స్టార్టప్లు, చంద్రయాన్ ల్యాండింగ్, 6G, ఆపరేషన్ సింధూర్, చిప్స్ తయారీ నుంచి నౌకా నిర్మాణం వరకు భారత్లో సరికొత్త తయారీ వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని మోదీ తెలిపారు. ఇతర దేశాలకు సాయం చేసేటప్పుడు పాస్పోర్టు రంగులు, దూరాన్ని భారత్ చూడదన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయం దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని మోదీ చెప్పారు. जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं क्योंकि हमारी प्रेरणा है ग्रो मोर, अचीव मोर. आपने भी देखा है भारत ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया. दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया. लेकिन भारत इतने भर से संतुष्ट नहीं रहा. भारत अब स्पेस में अपना गगनयान भेजने की तैयारी कर रहा है. भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है. యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ ఆర్థిక లావాదేవీలపై కాకినాడ పోలీసులు దృష్టి సారించారు. అతని పేరుపై ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపచేశారు. పోలీసుల విజ్ఞప్తిని పరిశీలించిన 2 బ్యాంకులు రావణ్ పేరున ఉన్న ఖాతాలను తాత్కాలికంగా స్తంభింపచేశాయి. ప్రశ్న పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా నెలకు 1,50,000 రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ ద్వారానే ఈ ఆదాయం వస్తోందని భావించిన పోలీసులు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయించారు. రావణ్ ఫోన్లో అశ్లీల వీడియోలను గుర్తించిన పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టారు. 5 నుంచి 10 మంది మహిళల వీడియోలు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్ని కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారించాలని కాకినాడ పోలీసులు భావిస్తున్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తోపుదుర్తి తనపై చేసిన ఆరోపణలు నిరూపించారని, లేకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఈ క్రమంలో అనంతపురంలోని ఎంఎస్ రాజు ఇంటి వద్దకు ఉదయం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
అయితే టీడీపీ శ్రేణులు ఇంటి ముట్టడికి వస్తే దాడి చేయాలని నిన్న రాత్రి నుంచే తోపుదుర్తి ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రాళ్లు, ఖాళీ బీరు సీసాలు సిద్ధం చేశాయి. పోలీసులు తోపుదుర్తి నివాసంలో తనిఖీలు చేసి రాళ్లు, ఖాళీ బీరు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేసి తోపుదుర్తి గ్రామానికి తరలించారు. మరోవైపు ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, శ్రావణితో పాటు పరిటాల శ్రీరామ్ తదితరులు ఎంఎస్ రాజు ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సూపర్ ఎల్నినోపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంపై సచివాలయంలో సమీక్షించిన ఉత్తమ్ అక్కడి నుంచే కలెక్టర్లు, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో ప్రభావానికి అనుగుణంగా జిల్లాల వారీ కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. వాతావరణ, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో వర్షపాతం, నీటి లభ్యత ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించాలని నిర్దేశించారు. గ్రామ సభల ద్వారా రైతులకు ఎల్నినోపై చైతన్యం కల్పించాలన్నారు. వర్షాభావం దృష్ట్యా ప్రాజెక్టుల కింద సాగునీటి వినియోగం శాస్త్రీయంగా నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. వ్యవసాయ పంటల సాగుకు అవసరమైన రసాయన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించుకున్న సర్వేలోనూ ఇదే తేలిందని కేటీఆర్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేటీఆర్ ప్రభుత్వ సగం పదవీకాలం ముగిసినందున తన పరిపాలనా నాయకత్వంపై సీఎం ఒక విస్తృత సర్వే చేయించుకున్నారని తెలిపారు. అందులో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమైందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సుమారు 78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు. 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైందన్నారు. ప్రజలు మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పారని తెలిపారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం మొదలు రైతు బంధు వరకు అన్నింటిపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసులో బండి భగీరథ్కు హైకోర్టులో ఊరట లభించింది. బండి భగీరథ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని షరతు విధించింది. దర్యాప్తునకు సహకరించాలని భగీరథ్ను ఆదేశించింది. తన కుమార్తెపై బండి భగీరథ్ లైంగిక దాడి చేశారంటూ బాధితురాలి తల్లి మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి మే 16న బండి భగీరథ్ను అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి కోర్టు ఆదేశాలతో చెర్లపల్లి జైలుకు తరలించారు. బెయిల్ పిటిషన్ మల్కాజ్గిరి కోర్టు తిరస్కరించడంతో బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పరిపాలనలో ఎంత బిజీగా ఉన్నా ఇంట్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తన మనవడి కోసం పూరీలు వేశారు. తాత పూరీలు వేస్తేనే తింటా అన్న మనవడి మాటతో వెంటనే వంటగదిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ పూరీలు మాత్రం గుండ్రంగా రాకపోవడంతో తాత ఇవి పూరీలు కాదని మనవడు అనడంతో రేవంత్ ముసిముసి నవ్వులు నవ్వేశారు. ఆ నవ్వులు, ఆ ముచ్చట్లు, ఆ సరదా క్షణాలను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అమెరికా, ఇరాన్ వరుసగా 2వ రోజు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా ఆస్తులు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలపై దాడి చేసినట్లు అమెరికా పేర్కొంది. ఇరాన్లో 90 సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. కిష్ ద్వీపం, బందర్ అబ్బాస్, కొనార్క్, చాబహార్, ఓడరేవు నగరాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. భారత్కు ఎంతో కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి చేసింది. ఫలితంగా చాబహార్ నగరం సహా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరగనున్న పవిత్ర నగరం మషద్కు వెళ్లే 2 వంతెనలను అమెరికా పేల్చేసినట్లు ఐఆర్జీసీ ఆరోపించింది. 2 రోజుల్లో అమెరికా చేసిన దాడుల్లో 14 మంది మృతి చెందగా 78 మంది గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా దాడులకు ప్రతిచర్యగా కువైట్, బహ్రెయిన్, ఖతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. కువైట్లో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ, ఖతార్లో ముందస్తు హెచ్చరిక ఉపగ్రహ యాంటెన్నా కేంద్రం, బహ్రెయిన్లోని అమెరికా సైన్యానికి చెందిన ఇంధన ట్యాంకులపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తమ వైపు వచ్చిన డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్లు కువైట్, బహ్రెయిన్ వెల్లడించాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలకు ఢిల్లీ రోహిణి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం కూలి 3 మృతి చెందారు. గురుగ్రామ్లోని ఒక లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో ఫ్లాట్ బాల్కనీ కూలింది. గజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్లో రోడ్లు జలమయమయ్యాయి. మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్లో కొండలాంటి చెత్తకుప్ప కూలి 3 అంతస్తుల భవనం దెబ్బతిన్న ఘటనలో 9 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. ఠానే జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 3 మృతి చెందారు. ముంబైలో లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుజరాత్లోని సూరత్లో జోరు వర్షాలకు 9 మంది మృతి చెందారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో నలుపాని గ్రామం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ వద్ద అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హరిద్వార్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. అసోంలో వర్షాలకు ధేమాజీ జిల్లాలో రైల్వే వంతెన పాక్షికంగా కుప్పకూలింది. త్రిపురలో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా 1 మృతి చెందారు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.